శ్రీగురుభ్యో నమః. నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమః. వేదండాస్యం గిరాం దేవీం సద్గురోః పాదపంకజం జగద్గురూంశ్చ శృంగాద్రిస్థితాన్ వందేర్థసిద్ధయే. వందే గజేంద్రవదనం వామాంకారూఢవల్లభాశ్లిష్టం కుంకుమపరాగశోణం కువలయినీజారకురకాపీడం. మాలాసుధాకుంభవిబోధముద్రా విద్యా విరాజత్కరవారిజాతాం అపారకారుణ్యసుధాంబురాశిం శ్రీశారదాంబాం ప్రణతోస్మి నిత్యం. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్ధిమధ్యస్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషాసహస్రోజ్వలం. త్ర్యక్షం చక్రపినాకసాభయవరాన్ బిభ్రాణమర్కచ్ఛవిం ఛత్రీభూతఫణీంద్రమిందుధవళం లక్ష్మీనృసింహం భజే. భారతీకరుణాపాత్రం భారతీపదభూషణం భారతీపదమారూఢం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్త్వజ్ఞం విధుశేఖరభారతీం. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గిరాం దేవీ వాణీ విమలగుణినౌ మే చ పితరౌ గురోత్తంసాః మల్లాప్రగడకులభూషా మణిబుధః కుటుంబాఖ్యః శాస్త్రీ రసికహృదయా ఏ సహృదయాః నిజాశీర్భిః కుర్యుః సఫలవచసం మాం కరుణయా. వదనే నవనీతగంధవాహం వచనే తస్కరచాతురీధురీణం నయనే కుహనాశ్రుమాశ్రయేథాః చరణే కోమలతాండవం కుమారం. జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ, సనాతన ధర్మములో ఋషులు ఋషికల్పులు అందించినవి 6 దర్శనాలు గలవు. సాంఖ్యయోగములు, న్యాయ వైశేషికములు, పూర్వోత్తర మీమాంసలు. వీటిని సమాహరించి షడ్దర్శనాలు అని పేర్కొంటారు. వీటిల్లో దర్శనేషు దర్శనీయతమం దర్శనం వేదాంత దర్శనం అని పొగడబడిన ఉత్తరమీమాంస అనగా వేదాంతము వీటిల్లోకి శ్రేష్టమైన. తక్కిన దర్శనాలు ఉపాయనిష్టములైతే వేదాంతము ఉపేయనిష్టము. తక్కిన శాస్త్రములు ఉపకారకాలైతే ఈ శాస్త్రము ఉపకార్యము. అనగా సర్వ సనాతన ధర్మ సిద్ధాంతాలకి తాత్పర్యము, అంతిమ లక్ష్యము వేదాంతము. వేదాంతమనగా బ్రహ్మజ్ఞాన ప్రాప్తి శాస్త్రము. ఈ వేదాంత దర్శనము యందు సిద్ధాంత పక్షాన్ని చెప్పేవి ప్రధానంగా 3 గ్రంథములు. శృత్యంతములైన ఉపనిషత్తులు, బాదరాయణ మహర్షి ప్రణీతములైన బ్రహ్మసూత్రములు, సాక్షాత్ భగవంతుడే అనుగ్రహించిన భగవద్గీత. ఈ మూడింటినీ కలిపి ప్రస్థానత్రయి అని చెప్పి అంటారు. ఈ ప్రస్థానత్రయిలో చివరిదైన భగవద్గీతనే మనము రానున్న రోజుల్లో ముచ్చటించుకోబోతున్నాము. ప్రస్థానములంటే మెట్లు. ఇక్కడ అధికరణార్థము ప్రతిష్టంతే విహరంతి అస్మిన్ జ్ఞానినః అని చెప్పి, వీటి యందు జ్ఞానులు రమిస్తారు అని చెప్పి, కరణాధికరణయోశ్చ అని చెప్పి సూత్రము చేత ప్రస్థానము అంటే ఇందు ప్రతిష్ఠింపబడునది అని చెప్పి, ఈ 3 గ్రంథాల్లో వేదాంత సిద్ధాంతమును నిక్షిప్తం చేశారు క్రమంగా వేదమాత, బాదరాయణ మహర్షి, కృష్ణ పరమాత్మ. ఉపనిషత్తులను శృతి ప్రస్థానం అని చెప్పి అంటారు. వేదముల పౌరుషయములు, పరమతాత్పర్యం అక్కడే ఉంటుంది. ఈ వేదంలో చెప్పిన, ఉపనిషత్తులో చెప్పిన మాటల్ని సమన్వయించడానికి కావలసిన న్యాయములను బాదరాయణ మహర్షి బ్రహ్మసూత్రముల్లో చెప్పారు. చకార బ్రహ్మసూత్రాన్ని భగవాన్ బాదరాయణ అని చెప్పి 4 పాదాల్లో 500కు పైన సూత్రాల్లో రాశారు.
చివరిదైన అన్నిటికంటే చిన్నదైనది భగవద్గీత స్మృతి ప్రస్థానము. ఉపనిషత్తుల్ని శృతి ప్రస్థానం అంటారు, బ్రహ్మసూత్రాలని సూత్ర ప్రస్థానం అంటారు, గీతా ప్రస్థానము లేదా స్మృతి ప్రస్థానము అని చెప్పి ఈ భగవద్గీతను అంటారు. ఏ జ్ఞానమైతే ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడిందో, ఏ జ్ఞానమైతే బ్రహ్మసూత్రముల యందు చేకూర్చబడిందో, న్యాయము చేత బలపరచబడిందో, అదే జ్ఞానాన్ని తేటనైన సంస్కృత భాషలో అందించారు లోకానుజిఘ్రక్షతో కృష్ణ పరమాత్మ. ఈ ప్రస్థాన త్రయం మీద కూడా శ్రీమద్ శంకర భగవత్పాదులు మనకి భాష్యాన్ని కూడా అనుగ్రహించారు. ఆ భాష్యంలో మొదట్లో అంటారు, తం ధర్మం భగవతా యథోపదిష్టం వేదవ్యాస సర్వజ్ఞో భగవాన్ గీతాఖ్యై సప్తభి శ్లోకశతై ఉపనిబబంధ అని చెప్పి, ఏ ధర్మాన్నైతే సాక్షాత్తు భగవన్ముఖము నుండి వేదవ్యాస మహర్షి విని రచించారో ఆ జ్ఞానముని వేదవ్యాస మహర్షి 700 శ్లోకాల్లో గీత అనే పేరు పెట్టి రచించారు అని చెప్పి. ముందు ఈ భగవద్గీత అనే శబ్దార్థం చూద్దాం ఒకసారి. భగవత గీత, భగవద్గీత, భగవంతుడు చేత పాడబడినది, తెలుపబడినది, నేర్పబడినది భగవద్గీత అని చెప్పి. గీత అనే శబ్దాన్ని సాధారణంగా జ్ఞాన ప్రధానమైన బోధనలకు వాడడం అనేది కనపడుతుంది. ఉద్ధవ గీత, హంసగీత ఇట్లాంటివి, శివగీత ఇట్లాంటి గీతలు చాలా ఉన్నాయి. కానీ భగవద్గీత అంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్మ యుద్ధరంగంలో ఉభయ సైన్య మధ్యములు అర్జునునికి బోధించినదే భగవద్గీత అని చెప్పి వ్యవహరింపబడుతుంది. అయితే భగవంతుడు చేసినది ఒకటే ఉపదేశము కదా. మరి మనకి సంప్రదాయంలో చూసినప్పుడు ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అని చెప్పి బహువచనాన్ని వాడడం కనబడుతుంది. భగవద్గీతాసు అంటే స్త్రీలింగ సప్తమి విభక్తి బహువచనము. మరి భగవద్గీత భగవంతుడు చేసినది ఒకటే గ్రంథమైతే బహువచనం వాడడం ఎందుకు అని చెప్పి ఒక ప్రశ్న. ఇక్కడ ఒక 2-3 మతాలున్నాయి. భగవంతుడు చెప్పిన ప్రతి ఒక్క శ్లోకము 700 శ్లోకాలు మొత్తం కలిపి భగవద్గీత, ఒక అధిక పాఠం తీసుకుంటే 701 శ్లోకాలు. భగవంతుడు చెప్పిన ప్రతి ఒక్క శ్లోకము ఉపనిషత్ సమానము అని చెప్పి భగవద్గీతాసు ఉపనిషత్సు అని చెప్పి ఒక పక్షము. అలాగే ఒక్కొక్క ప్రకరణము అంటే ఇప్పుడు జీవన్ముక్తి ఒక ప్రకరణము, స్థిత ప్రజ్ఞ లక్షణాలు ఒక ప్రకరణము, ఇలాగా ఒక్కొక్క ప్రకరణాన్ని తీసుకొని అది ఒక ఉపనిషత్తు. అట్లాంటి ప్రకరణాలు భగవద్గీతలో చాలా ఉన్నాయి కాబట్టి భగవద్గీతాసు ఉపనిషత్సు అని చెప్పి బహువచనం వాడారని చెప్పి రెండవ పక్షము. అయినా కూడా ఈ భగవద్గీత చివరిలో చెప్పే ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే అని చెప్పే భాగము మనకి అనంతర కాలంలో వచ్చింది. కానీ శంకర భాష్యంలో అయితే గీతా శాస్త్రం అని ఏకవచనంలోనే వాడడం మనకి కనపడుతుంది. ఈ భగవద్గీత మనకు తెలిసిన విషయమే. మహాభారత మధ్యంలో భీష్మ పర్వంలో ఉంది. 25వ అధ్యాయం నుంచి మొదలవుతుంది. 18 అధ్యాయాలు వరుసగా. ఈ అధ్యాయాలకు ఉండే పేర్లు కూడా గమనించినట్లయితే ఏవైతే ఇప్పుడు అర్జున విషాద, సాంఖ్య, కర్మ సన్యాస, అభ్యాస ఇట్లాంటి ఏవైతే పేర్లని మనం అధ్యాయాల్ని వ్యవహరిస్తున్నామో ఈ పేర్లు కూడా అనంతర కాలంలో చేర్చబడినవే అని చెప్పాలి. మహాభారతంలో సాక్షాత్తుగా అయితే లేవు. ఉదాహరణకి 7వ అధ్యాయము మహాభారతంలో దానికైతే పేరు పెట్టారు ధ్యాన యోగము అని చెప్పి. అయితే శంకర సంప్రదాయంలో అభ్యాస యోగం అని చెప్పి, రామానుజ సంప్రదాయంలో యోగాభ్యాస యోగం అని చెప్పి నామాంతరాలు ఉన్నాయి. అలాగే 8వ అధ్యాయానికి కూడా తారక బ్రహ్మయోగమని, అక్షరపర బ్రహ్మయోగమని, బ్రహ్మాక్షర నిర్దేశ యోగమని, ధారణాయోగమని ఇట్లా నానా నామములు ఉన్నాయి ఈ 8వ అధ్యాయానికి కూడా. కాబట్టి ఆ సంప్రదాయాన్ని బట్టి ఈ అధ్యాయాల్ని వాటిల్లో ఆ అధ్యాయాల్లో చెప్పబడిన ప్రముఖమైన విషయాన్ని బట్టి కూడా ఈ అధ్యాయాల నామాలు చేకూర్చబడ్డాయని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఈ అధ్యాయాలకి చివరిలో యోగము అనే పదం చేర్చి అలవాటు ఉంది. అర్జున విషాద యోగము, సాంఖ్య యోగము, కర్మ యోగము, జ్ఞాన యోగము, జ్ఞాన విజ్ఞాన యోగము, అక్షర పరబ్రహ్మ యోగము అని చెప్పి ఈ అధ్యాయాలన్నిటికీ చివరిలో యోగ శబ్దాన్ని చేర్చే అలవాటు ఒకటి ఉంది. యోగము అంటే ఇక్కడ జ్ఞానాధికరణము అని చెప్పి, జ్ఞానానికి విషయము అని చెప్పి.
ఉదాహరణకి అక్షర పరబ్రహ్మ యోగము అంటే అక్షర పరబ్రహ్మకి సంబంధించిన జ్ఞానం మొత్తము ఆ అధ్యాయంలో ఉంటుంది అని చెప్పి. అలాగే కర్మయోగము అంటే కర్మకు సంబంధించిన జ్ఞానము ఆ అధ్యాయంలో ఉంటుంది అని చెప్పి. అయితే మిగతా 17 చివరి 17 అధ్యాయాలు ఒక ఎత్తు. మొదటిది అర్జున విషాద యోగము, ఒకటి కొంచెం వేరు. నిజానికి దానికి యోగం అనే నామము అంత అభియుక్తము కాదు. దాంట్లో జ్ఞానం అంటూ ఏం చెప్పలేదు. అక్కడ ఉభయ సైన్యాలు చేరడము, అర్జునుడు అక్కడ ఎదుటి సైన్యాల్లో ఉండే తన బంధువుల్ని చూడడము, దుఃఖపడ్డము, విలపించడము మొదలైనవి అక్కడ చెప్పబడి ఉంటాయి. భగవంతుడి వదనారవిందం నుంచి వచ్చిన ఒక్క శ్లోకం కూడా అక్కడ లేదు. అందుకనే శంకర భగవత్పాదులు కూడా రెండవ అధ్యాయం వరకు భాష్యాన్ని మొదలుపెట్టలేదు. ఆ 2వ అధ్యాయంలో కూడా అర్జునుడు విలపించి భగవంతుడు మాట్లాడి అర్జునుడు శరణు వేడాక భగవంతుడు అప్పటి నుంచి మొదలుపెట్టిన ఉపదేశాన్ని నుంచి శంకరాచార్యులు భాష్యాన్ని మొదలుపెట్టారు. అయితే ఈ భగవద్గీత విధానము ఎందుకు, ఈ శాస్త్రమును భగవంతుడు ఎందుకు బోధించారు, వ్యాస మహర్షి ఆ శాస్త్రాన్ని మనకి ఎందుకు అనుగ్రహించారు అని చెప్పి ఒకసారి మనం చూడాలి. భగవత్పాదులే రాస్తారు, ద్విధోహి వేదోక్తో ధర్మ ప్రవృత్తి లక్షణో నివృత్తి లక్షణశ్చ అని చెప్పి. వేదంలో చెప్పబడిన ధర్మాలు 2 రకాలు అని చెప్పి చెప్పారు. ప్రవృత్తి లక్షణము కలిగిన ధర్మం ఒకటి, నివృత్తి లక్షణము గా చెప్పిన ధర్మం ఒకటి. మరి ఈ భగవద్గీత దేన్ని చెప్తోంది, ప్రవృత్తి లక్షణాన్ని చెప్తోందా నివృత్తి లక్షణాన్ని చెప్తోందా అని చెప్పి చూసినట్లయితే అక్కడ భగవత్పాదులు చెప్తారు, తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం దుర్విజ్ఞేయం అని చెప్పి చెప్పారు. ఈ గీతాశాస్త్రము వేదంలో చెప్పిన సమస్త ధర్మ జ్ఞానముల యొక్క సమాహారాన్ని సారభూతం చేసి మనకి అందిస్తోంది అని చెప్పి అన్నారు. కర్మని ఎలా చేయాలి, కర్మని ఎలాంటి మనస్థితితో చేయాలి, ఎలాంటి దృష్టితో చేయాలి, కర్మ పట్ల అభిప్రాయం ఎలా ఉండాలి, అలాగే జ్ఞానం ఏమిటి, దాని యొక్క స్వరూపం ఏమిటి, మన అంతిమ లక్ష్యం ఏమిటి, దేన్ని తెలుసుకోవాలి, ఇట్లాంటివన్నిటినీ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ తేట అయిన సంస్కృతములో, సరళమైన సంస్కృతములో మనకి అందించారు. ఈ దివ్యమైన గీతాశాస్త్రాన్ని చెప్పుకోబోతున్నాము. యథామతి యథాశక్తి గురువులు అనుగ్రహించిన కొద్దీ ప్రస్తావించుకుందాము. రానున్న భాగములో అర్జున విషాద యోగంతోనే ప్రారంభిద్దాము. భగవద్గీత యొక్క పూర్వరంగం ఏంటి, భగవద్ ఉపదేశానికి పూర్వరంగమేంది, దాంట్లో అర్జునుడు ఎలా ప్రవర్తించాడు అనే మొదలైన విషయాలను అప్పుడు యథామతి మనవి చేసుకుంటాను. స్వస్తి, నమస్కారము. మంగళం స్తంభడింభాయ మంగళం మృత్యుమృత్యవే మంగళం రౌద్రరూపాయ నారసింహాయ మంగళం.